డ్రగ్స్ కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఇప్పుడు నిన్న ప్రభుత్వం చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కూడా రోహిత్ రెడ్డికి సంబంధించి సైతం విచారణ వేగవంతమైంది. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన 11 మందిలో 10 మంది పురుషులు కాగా ఓ మహిళ సైతం ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆమె పేరే ప్రియాంకారెడ్డి. ఆమె డ్రగ్స్ లాంటివి లేవి కూడా తీసుకోలేదని తేలడంతో పోలీసులు విడిచిపెట్టేశారు. పోలీసుల ప్రాథమిక విచారణ ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ ప్రకారం ప్రియాంకారెడ్డి హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ నివాసి. ఈమె శ్రీధర్ రెడ్డి అనే కాంట్రాక్టర్ భార్య అని, గృహిణి అని పోలీసులు గుర్తించారు. బెంగళూరుకు చెందిన లాయర్ కౌశిక్ రవితో కలిసి ఆమె ఈ పార్టీకి హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన డీటెయిల్స్ ప్రకారం శనివారం రాత్రి జరిగిన ఈ హై ప్రొఫైల్ పార్టీలో మద్యం, డ్రగ్స్ తో పాటు భారీగా విదేశీ మద్యం కూడా సీజ్ చేశారు. 10 మంది రాజకీయ వ్యాపార ప్రముఖుల మధ్య ప్రియాంకారెడ్డి ఒక్కరే ఉండటంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె కేవలం పార్టీ అతిథిగా వెళ్లారా లేక ఈ వ్యవహారంలో ఆమెకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. పార్టీలో పాల్గొన్న వారిలో 6గురికి డ్రగ్స్ పాజిటివ్ రాగా ప్రియాంకారెడ్డికి సంబంధించి పోలీసులు ఇప్పటికే ఆమెకు నోటీసులు సైతం జారీ చేసి పంపించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను కోర్టు 14 రోజుల రిమాండ్ కు పంపించగా ప్రియాంకారెడ్డితో పాటు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు స్టేషన్ బెయిల్ లభించింది. అయితే సిట్ విచారణలో భాగంగా ఆమెను మళ్లీ పిలిపించి విచారించే అవకాశం కనిపిస్తోంది.